హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి రమణి హస్తవాసి మంచిదని నమ్మకంతో అందరూ వాయిదా వేసుకున్నారు. ఒరే రాజా, జీవితాలు చాలా చిత్రమైనవి, అంతుబట్టనివి కూడా. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. అవునరా? నా జీవితమే తీసుకో, లోటు లేని జీవితం. అందులోనూ లోటు లేకుండా రాకుండా కావాలన్నది క్షణాల్లో తెప్పించుకుని అన్ని విధాలా అనుభవించగలవాడిని. అంతేకాదు, అన్నీ అనుభవించిన వాడివిను. అమ్మాయిలంటే ఆట వస్తువులుగా తిరిగిన వాడిని నీకు తెలుసు కదా. అటువంటి నేనే డిగ్రీతోటే అమ్మాయిలంటే విరక్తి చెందానంటే నమ్ముతావా? అవును, నిజంగా విరక్తి చెందాను. ఎందుకో నాకే తెలీదు. అప్పటి నుండి బుద్ధిమంతునయ్యానని అన్నారంతా. కానీ రాజా, చేతకానితనానికి మారుపేరే బుద్ధిమంతుడు అనే పదం. చొరవ, ధైర్యం, తెగువ, ఈ లక్షణాలన్నీ వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని ముద్ర వేస్తారు. బుద్ధిగా చదువుకుందామని యూనివర్సిటీలో చేరాను. చదువు బాగానే సాగుతోంది. ఆ సమయంలో ఇంకో తమాషా సంఘటన. అది నేను ప్రేమలో పడటం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మా వాళ్ళతో చెప్పాను. నా మాట కాదని, ఎప్పుడూ కాదనని వారు అందుకు ఒప్పుకున్నారు. పెళ్లి మాటలయ్యాయి. నా చదువు పూర్తిగానే పెళ్ళి అనుకున్నారు. నా జీవితం అలా మారుతున్నందుకు నాకే ఎంతో ఆశ్చర్యం అనిపించింది. మా ఇంట్లో అందరికీ ఆనందదాయకమైంది. రాజా, భగవంతుడనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తున్నా, వింటున్నా అవన్నీ వెనుక నుండి ఎవరో ఆడిస్తున్నట్లు, నడిపిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. చిన్నప్పటి నుండి అల్లరిగా తిరిగిన నేను అలా మారటం ఏమిటి చెప్పు? ఇదంతా ఎవరో ఆడించినట్లు లేదు. అలా ఆడించిన వారికి నాలో ఇలాంటి మార్పు రావటం ఇష్టం లేదురా ఉంది. అందుకే నాతో ఆటలాడుకోవటం ప్రారంభించాడు. నేను ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళటం, రైలు ప్రమాదం జరగటం, నీ దగ్గర సుమారు 2 నెలలు ఉండటం నీకు తెలుసు కదా. ఆ 2 నెలలే నా జీవితాన్ని చీకటమయం చేశాయి. ఆ 2 నెలలే నన్ను తలక్రిందులు చేశాయి. రాజా, నేను తిరిగి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదురా. మనస్ఫూర్తిగా ప్రేమించి ఆమెను వివాహమాడి నా భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్న నన్ను విడిచి ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ అమ్మాయే కాదు, వారి కుటుంబం జాడు కూడా తెలియలేదు. అందుకే రాజా, నాకు ఈ దేవుడు, దెయ్యం అంటే అలర్జీ. ఈ సంఘం, సమాజం అంటే అసహ్యం. వీళ్ళంతా కనబడే వీళ్ళుంటే తుక్కుతుక్కుగా కాల్చేసేవాడిని. తూట్లుగా కాల్చి మసి చేసి ఉండేవాడిని. అందుకే వీరందరికీ దూరంగా ఉండాలని, అందరినీ మరిచిపోవాలని ఈ మిత్రుణ్ణి ఆశ్రయించాను. వీడి దయవల్ల ఇప్పుడు శాంతంగా, హాయిగా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు చెప్పరా, నేను చేసింది తప్ప? ఇలా ఆత్మశాంతితో గడపటం నేరమా చెప్పు అంటూ బ్రాందీ సీసా చూసి గ్లాసులో ఉన్న బ్రాందీని నోట్లో పోసుకున్నాడు సతీష్. అంతా విన్న రాజశేఖర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మిత్రుడికి సర్ది చెప్పే ఉద్దేశంతో, చూడు సతీష్, నీకు తీవ్రమైన అన్యాయమే జరిగింది, కానీ ఎవరిని నిందించడానికి వీలు లేదు. దానికి ఎవరి మీదో కక్ష కట్టినట్లుగా ఇలా తాగుడికి బానిసైతే నష్టపోయేది ఎవర్రా? ఈ సంఘం కాదు, ఈ సమాజం. అంతకంటే కాదు, నువ్వు నాశనమై అవుతావు. నీ కుటుంబం నవ్వుల పాలవుతుంది. నీకు జరిగిన దానికి నీ కుటుంబాన్ని పాడు చేస్తావా? అంటే నీ ఉద్దేశం నా కుటుంబాన్ని నేను నాశనం చేస్తున్నాననా? అది కాదురా, నువ్వే బాగా ఆలోచించు. ఒరే రాజా, నువ్వు ఏమైనా అనుకో, కానీ ఇంకో గమ్మత్తైన విషయం తెలుసా? నేను ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ మత్తులో, ఈ నిషాలో ఆ అమ్మాయితో గడిపిన మధుర క్షణాలు సినిమా రీలలా నాలో తిరిగి అదో విధమైన ఆనందం పొందగలుగుతున్నాను. అసలు అందుకే తాగుతున్నానేమో. కానీ సతీష్, నా మాట విను. ఒరే రాజా, చనిపోయే నన్ను చావనీయకుండా చేసి ఒకసారి ఒక పొరపాటు చేశావు. ఇప్పుడు ఇది మాన్పించుకోవటానికి ప్రయత్నించి ఇంకో పొరపాటు చేయొద్దు. నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే మరో విధంగా తీర్చుకో. సతీష్, ఎంత మాట అన్నావురా? నన్ను నువ్వు అర్థం చేసుకునేది ఇదేనా? రాజా, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కనుకనే నన్ను మార్చడానికి ప్రయత్నించవద్దని ప్రార్థిస్తున్నాను. నువ్వు అదృష్టవంతుడివి. నీకు గుణవతి శీలవతైన భార్య దొరికింది. నువ్వు నా దగ్గరకు వచ్చావంటే, నా నీడ నీ మీద పడిందంటే నీ జీవితం కూడా నాశనమవుతుందేమోనని నా భయం. అందుకే తరచు నా దగ్గరకు రావద్దు. దయచేసి వెళ్ళిపో. సతీష్, ఏమిట్రా ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు? రాజా అడిగాడు బాధతో. అతనికి మాటలు సరిగ్గా రావటం లేదు. రాజా, నీకు నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ స్నేహితున్నే. నువ్వు నీ భార్య 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో కలకాలం ఉండాలని కోరుకోవటం తప్ప ఇంకేమీ చేయలేని అభాగ్యుడిని.
ప్లీజ్ దయచేసి వెళ్ళిపో అన్నాడు బ్రాందీని ఇంకా పట్టిస్తూ. రాజాకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు, ఏం చేయాలో తోచలేదు. ఈ అలవాటు నుండి ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తూ ఇంటికి దారి తీశాడు. రజని గర్భవతి అని తెలిసిన దగ్గర నుండి ఆ ఇంటి కలే మారిపోయింది. రంగారావు గారు చిన్నపిల్లాడలా మారి అల్లరి చేసేవారు. దేవకీదేవిని ఒక్క క్షణం వదిలిపెట్టకుండా ఏడిపిస్తుండేవారు. దేవకీదేవి ఇది వరకే రజనీని ఏ పని చేయనిచ్చేది కాదు. అటువంటిది ఇప్పుడు అసలు కాలు కదపనీయటం లేదు, భోజనానికి కూడా క్రిందకి రానివ్వటం లేదు. రంగారావు గారు ఎంత ధనవంతులైనా అతిశయం ఆర్భాటం మచ్చుకైనా అలవడలేదు. పనివారి పట్ల ఎంతో ఆదరంగా ఉంటారు. తన ఆఫీసులో ఎంతోమంది నౌకరులున్నా వారికి ఇంటి పనులు చెప్పరు. ఇంటికి ప్రత్యేకంగా 2 పనివారు ఉన్నారు. ఒకరు మార్కెట్ పనులు చేసి పెడితే ఒకరు దేవకీదేవి వంట పనిలో సాయపడతారు. దేవకీదేవి రజనీకి భోజనం కూడా మేడ మీదకి తీసుకెళ్తుండేది. అది మాత్రం రజనీకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందుకే ఆమెతో దెబ్బలాడి అయినా తన క్రిందికి వచ్చి భోజనం చేసేది. ఈ విషయంలో రాజా రజనీకి సపోర్ట్ ఇచ్చేవాడు. ఆ మాత్రం దానికే దేవకీదేవి తన కొడుకు కోడలికి తనంటే ఎంత అభిమానమో భర్తకు చెప్పి మురిసిపోతుండేది. రజనీకి ఇదంతా తను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టంగా అనిపించేది. ఇటువంటి అత్తమామలను భర్తని ఇచ్చినందుకు ఆ భగవంతుణ్ణి మనసావాచా కొలిచేది. ఇంత ఆనందం ఉన్న రజనీ మనసులో ఒక ప్రక్క తన స్నేహితురాలు సుధ గురించి ఆలోచనలు, మరో పక్క కృష్ణ జ్ఞాపకాలు వెంటాడుతుండేవి. అదే సమయంలో తండ్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. సుధా వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నమైందని, వాళ్ళ మేనమామ వచ్చి అన్నీ అమ్మేసి వెళ్ళిపోయాడని, వాడు ఊరి విడిచి వెళుతున్నానని ఈ విషయాలు తెలిసి రజని ఇంకా బాధపడింది. సుధని చూడాలని అనిపించినా ఎక్కడికెళ్లాలో అర్థం కాకుండిపోయింది. తన అదృష్టం తనని సంతృప్తురాలిని చేస్తున్నా తన ప్రాణమిత్రురాలికి జరిగిన అన్యాయానికి క్షోభపడుతుండేది. రాజశేఖర్ ఎన్నో రకాలుగా ధైర్యం చెప్తుండేవాడు. సుధ ఫోటో ఇస్తే వెతికిస్తాననేవాడు. సుధ ఫోటో ఒక్కటి కూడా తన దగ్గరుంచుకోలేకపోయినా తన అవివేకానికి తననే నిందించుకుండేది. తను ఇలా వెదగా అనిపించిన క్షణంలో అది కనిపెట్టిన మామగారు ఏదో విధంగా నవ్వించేవారు. వారి ఊహలన్నీ మనవడి మీదే. వారి ఊహలకి తనలో గిలిగింతలు కలిగేవి. సిగ్గుగా నవ్వుకుంటుండేది. దేవకి దేవకి అర్జెంటుగా ఎట్రా, నిన్నే దేవకి. అబ్బా ఏమిటి, అరగంట నుండి అరుస్తుంటే లోపల నుండి ఊడిపడవు. దేవకి దేవకి. అబ్బబ్బా వస్తున్నానండి. ఏమిటా అరుపులు? అరుపులు కాదు, పిలుపులు. అరుపుల్లా వినపడుతున్నాయి నీకు. అవునులే, ఇంక నీకు భర్త కూడా బరువైపోతాడు. సరే కానీ ఇంతకీ ఎందుకు పిలిచినట్లు? అరే అదేమిటి అంత మూట మోసుకొచ్చారు? పనివాళ్ళు ఎవరు కనపడలేదా అంది దేవకి భర్త భుజాన మూటను చూసి. ఈ మూట నేను మోసుకొస్తేనే ఆనందం, అందం, తృప్తి. అది నీకేం తెలుసు? సరి మరి నన్నెందుకు పిలిచినట్లు? అవతల రజనీకి భోజనానికి టైం అవుతోంది. కడుపుతో ఉన్న వాళ్ళు వేల తెప్పి భోజనం చేయకూడదు. రంగారావు గారి కేకలకు రాజశేఖర్ రజనీలు గదిలో నుండి బయటకు వచ్చి వారికి కనపడకుండా నిల్చుని వారి మాటలు వినసాగారు. అత్తగారి మాటలకి రజనీ మనసు నీరయ్యింది. రాజశేఖర్ భార్యను అనురాగంగా చూశాడు. ఓహో అలాగా, అయితే నువ్వేదో ఆ పని చూసుకో, నా పాటలు నేను పడతాను. ఎందుకు పిలిచారో చెప్పండి. ఏం లేదు, ఇందులో ఏమున్నాయో చూస్తావేమోనని. అదేనా, ఏదో పెద్ద పనున్నట్లు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన దానివి ఎలాగో వచ్చావుగా, కాస్త సాయం చేయొద్దు అంటూ మూట టీపాయి మీద పెట్టి అది విప్పసాగారు. దేవకీదేవి ఆశ్చర్యంగా చూడసాగింది. రంగారావు గారు మూట విప్పి అందులో నుండి రకరకాల ఆట బొమ్మలు తీయసాగారు. దేవకీదేవి బొగ్గ మీద వేలుంచుకుని అలా ఉండిపోయింది. ఏదో సాయం చేయటానికి రమ్మంటే అదేమిటే అలా రాయిలా ఉండిపోయావు, కసురుకున్నారాయన. భర్త మాటల్లో ఈ లోకంలోకొచ్చింది దేవకి. సరే గాని ఈ వయసులో మీకీ బుద్ధులేమిటి అడిగింది ఆశ్చర్యంగా. ఏ బుద్ధులే, ఇప్పుడేం జరిగింది? ఏం జరిగిందేమిటి? చిన్నపిల్లాడిలా అన్ని బొమ్మలు ఆట వస్తువులు తీసుకొచ్చారు. ఇక నుండి నేను చిన్నపిల్లాడినేగా. మరేమిటే ముద్దవతారం? ఇంకా కొన్ని నెలల్లో మన చిన్నపిల్లలం అయిపోతున్నాం కదా, అందుకు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేద్దామని, అందుకే అడ్వాన్స్గా ఇవన్నీ తీసుకొచ్చాను సరా. దేవకీదేవికి అప్పటికి అర్థమైంది. పుట్టబోయే మనవడికి అప్పుడే అన్నీ అమరుస్తున్నారన్నమాట అంది భర్తను ప్రేమగా చూస్తూ. నేను సరేలేవోయ్, నువ్వు మాత్రం వాడి కోసం ఎన్ని బట్టలు కొన్నావు. ఓ రాజా, నువ్వా, ఏమిటలా వచ్చావు? అరే రజనీని కూడా తీసుకొచ్చావే. అన్నాడాయన. దేవకీదేవి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది.
ఈ మాటలన్నీ వింటున్న రజనీ రాజశేఖర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రజనీ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అత్తమామల ఆప్యాయత, అనురాగం ఆమెను కదిలించేసింది. రాజశేఖర్ రజనీ భుజాల చుట్టూ చేతులు వేసి రజనీ కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ మెల్లగా తల వంచి రజనీ పొట్ట మీద ఆనించి మెల్లగా చేతులు దించి మృదువుగా నిమరసాగాడు.